నీకు ఒక సెలబ్రిటీ లుక్ వచ్చింది అని అనుకుంటున్నావు మరి నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత అందరు నిన్ను గుర్తుపట్టడము నేను ఫేమస్ అయ్యాను అని? ఫేమస్ అయ్యాను అనేది తెలుసు కానీ సెలబ్రిటీలు అంత సీన్ లేదు ప్రస్తుతానికి అయితే. ఫ్యూచర్ లో ఇప్పుడు ఎడిటింగ్ క్రియేటర్ గా చేసావు అండ్ ఇప్పుడు నువ్వు యాక్టింగ్ మీద అయితే అంత ఫోకస్ ఇప్పుడే చేయట్లేదు అన్నావు. అది కాకుండా ఇంకా డైరెక్షన్, రైటింగ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా ప్లాన్స్ మరి? డైరెక్షన్ కూడా ఉంది కానీ అంత ఇప్పుడు ఇటు ఈ వీడియోస్ చేయడమే సరిపోతుంది, దీనికి టైం సరిపోతుంది. స్క్రిప్ట్స్ రాద్దాం అనుకుంటున్నాను, అది యూట్యూబ్ షార్ట్స్ పరంగా షార్ట్స్ కూడా చేద్దామని, వాటికి కంటెంట్ కొత్త చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఈ ఐడియాస్ వచ్చే గ్యాప్ లో ఇదంతా పోతుంది, ఇటు ఫోకస్ పెట్టలేకపోతుంది. లైఫ్ సోషల్ మీడియాలో నువ్వు ఎంటర్ అవ్వక ముందు బాగుందా, ఇప్పుడు బాగుంది అనుకుంటున్నావా నీ లైఫ్? ఇప్పుడే ఆబ్వియస్లీ ఇప్పుడే అంటారు, కంఫర్ట్స్ లగ్జరీగా ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఎలా అప్రోచ్ అవుతారు నేను కొలాబరేషన్స్ కి? అంటే DM లో మెసేజ్ చేస్తారు వాళ్ళే, లేదా ఇప్పుడు బయోలో ఉంటుంది కదా కిస్రా మీడియా అని, సో వాళ్ళకి ఏమైనా బ్రాండ్ ప్రమోషన్స్ వచ్చినా వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతారు. ఎంత వరకు వస్తాయి మీకు? అంటే వీడియోకి ఒక 5,000 అట్లా వస్తుంది. ఓకే, అది మంత్లీ ఒక 2-3 ప్రమోషన్స్ వస్తాయి అంతే. అందులో కూడా నేను నాకు ఏదైనా నీడ్ ఉంది అనుకున్నప్పుడే చేస్తాను. ఎక్కువ చేసిన ఫాలోవర్స్ కి చిరాకు వచ్చేస్తుంది, ఏంట్రా కంటెంట్ ఇవ్వకుండా ఇది ఇస్తున్నాడని. ఓకే, సో ఇంకా 1 million ఫాలోవర్స్ రావాలని చాలా మంది అనుకుంటున్నారు, మరి దానికి ఎలా ప్లాన్ ఏమైనా చేసుకున్నావు మరి, స్కెచ్ ఏమైనా? అంటే ఇన్స్టాగ్రామ్ లోన అది హోప్ లేదు అసలు వస్తుందని కూడా. ఎందుకు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకు తగ్గిపోతున్నాయి సడన్ గా? ఒకసారి తగ్గటం కాదు, క్రియేటివ్ గా ఆలోచిస్తే ఏదైనా కొంచెం లెవెల్లో పెట్టుకుందాం, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ వద్దు. ఇప్పుడు 4 lakhs వస్తుందని నేను అనుకోలేదు, వచ్చేసినాయి కదా. అలానే 1M వస్తుందేమో హోప్ అంతే. నాకు రావాలి, నాకు 1M వస్తుంది, ఈలోపు రావాలని అయితే ఏం లేదు. నీ వీడియోస్ లో నీకు ఎక్కువగా ఫేవరెట్ వీడియో ఏంటి? నువ్వు అంటే ఫ్యాన్స్ కి కాకుండా, నీ ఫ్యాన్స్ కి కాకుండా నీకు నచ్చే వీడియో ఏంటి ఇప్పుడు దాకా నువ్వు చేసిన వీడియోస్ లో? ఇన్స్టాలో ఒక 5-10 ఉంటాయి. 5-10 లో ఒకటి ఫిల్టర్ చేసి చెప్పవా మాకు? ఫిల్టర్ చేసి అంటే నాకు స్టార్టింగ్ అప్పటి వరకు చెప్పాను కదా, 50K వరకు ఒక రీల్స్ ఉంటే, ఒక రీల్ ఓల్డ్ సాంగ్ అది దొంగ నేను ఇలా అని ఉంటుంది, అందరినీ దోచే దొంగ అనేది ఉంటుంది. సుధీర్ అప్పట్లో పాడితే ట్రెండ్ అయిపోయింది ఆ పాట. ఆ సాంగ్ వల్ల ఫస్ట్ స్టార్ట్ అయింది. నైట్ పెడితే నైట్ లోపే 10K లైక్స్, మార్నింగ్ 50K లైక్స్, అలా వెళ్ళిపోయి అది 3 lakhs లైక్స్ వచ్చేసాయి. అక్కడ నుంచి మినిమం 1 week లోకి 100K వచ్చేసింది 60K నుంచి. సో ఆ వీడియో నాకు ఇష్టం. ఏదో ఒకసారి మాకు చేసి చూపిస్తావా? సడన్ గా చేయమంటే కుదరదు. సో ఈశ్వర్, నీ లైఫ్ లో ఎప్పుడైనా స్ట్రగుల్స్ ఎప్పుడైనా పడ్డావా? స్ట్రగుల్స్ ఇన్ ద సెన్స్ ఫైనాన్షియల్లీ కానీ, లేదంటే ఫ్యామిలీ పరంగా కానీ, ఏ విషయంలో అయినా స్ట్రగుల్స్ అనేది అందరికి ఒక్కొక్క ఫేస్ ఉంటుంది. ఆ ఫేస్ ఎలాంటిదంటే, ఇప్పుడు కోవిడ్ ఉంది, కోవిడ్ టైంలో చాలా మంది ఫుడ్ కోసం సఫర్ అయ్యారు, ఇంకొంతమంది ఫైనాన్షియల్ గా సఫర్ అయ్యారు, కొందరు జాబ్లెస్ గా సఫర్ అయ్యారు. అట్లా నీ లైఫ్ లో ఏదైనా ఫేస్ లో నువ్వు ఇప్పటి వరకు స్ట్రగుల్ అయ్యావా? ఫైనాన్షియల్ గా అంటే నాకు ఎంత ఎలా ఉన్నా ఇంట్లో బాగా, ఫైనాన్షియల్ అనే కాదు, ఏ విషయంలో అయినా నువ్వు సఫర్ అంటే చెప్పుకోదగ్గట్టు అవ్వలేదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఫ్యామిలీ ఉంటాయి, ఏదైనా అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి కదా, అవి నేను చెప్పలేను కదా. నా పరంగా అయితే ఎక్కువ సఫర్ అయింది అయితే లేదు. ఏ విషయంలో నువ్వు స్ట్రగుల్ పడింది లేదు? నాకు గుర్తు రావట్లేదు, ఎప్పుడు పడ్డాను గుర్తు రావట్లేదు. ఒకవేళ నువ్వు సోషల్ మీడియాలో రాకపోయి ఉండుంటే ఏం చేసేవాడివి? తెలియదు. మ్యారేజా? మ్యారేజ్ కూడా ఏం తెలీదు, అసలు ఏం అనుకోలేదు, ప్లాన్స్ ఏమి లేదు. అదే ఇందులో స్టార్ట్ అయ్యేంత వరకు నేనేం చేయాలో నాకు తెలియదు. సో స్టడీస్ అలా చదవకుండా వస్తున్నాను, ఏదైనా జాబ్ ట్రై చేసేవాడిని ఏమో. ఓకే, సో అసలు నీ లవ్ మీద ఒపీనియన్ ఏంటి? లవ్ ఒపీనియన్ లేదు. లవ్ మీద ఒపీనియన్ ఏంటి? లేదు, ఏం లేదు, అసలు ఏం ఒపీనియన్ లేదా? అంటే దాన్ని టచ్ చేయకూడదు అనుకునే టాపిక్ ఏమైనా ఉందంటే అది లవ్. నేను అంతే. ఓకే, గర్ల్ ఫ్రెండ్ మీద నీ ఒపీనియన్ అంటే? గర్ల్ ఫ్రెండ్స్ అంటే నీ పరంగా కాదు, నువ్వు అయితే రిలేషన్ లో లేవు కాబట్టి నీకు తెలీదు, బట్ బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్నావు కదా, సో ఆ పరంగా చెప్పు. లవ్ అనేది జెన్యూనా కాదా? జెన్యూనే. యాక్చువల్లీ నిన్ను అడిగే క్వశ్చన్ కాదు ఇది, బట్ నిన్నే అడుగుతున్నా, చెప్పు. జెన్యూనే కానీ అది ఆ 2% మధ్యలో ఉండే దాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ బాండ్ బట్టి, వాళ్ళకు ఒకరి మీద ఒకరు ఉండే ఎఫెక్షన్ బట్టి ఉంటుంది. కాబట్టి లవ్ అనేది జెన్యూన్ అసలు? జెన్యూన్ ఉంటది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అది జెన్యూనా కాదా? ఓన్లీ మనీ కోసమే లవ్ చేస్తున్నారా అమ్మాయిలు, లేదంటే ఫేమ్ కోసం లవ్ చేస్తున్నారా? అంటే ఫేమ్ కాదు, టైం పాస్ కోసం చేస్తున్నారా? అందరూ అలా లేరు, 50-50. అంతే. 50 కాదు, ఒక 70% మంచి వాళ్ళు ఉన్నారు, 30% ఇలా ఉన్నారేమో.
ఎవరిని జడ్జ్ చేయలేం కదా మనం. నువ్వు అసలు కాంప్లైంట్ బాయ్ అనుకుంటున్నారు కానీ చాలా కాంప్లికేటెడ్ బాయ్, ఏది రివీల్ చేయట్లేదు ఇక్కడ, అర్థమైపోయింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా నీకు? రాలేదు. డూ ఆర్ డై లేదు. అలాంటి సిచ్యువేషన్, ఇది చెయ్యాలి, చేయకపోతే మనం చచ్చినట్టే లెక్క అన్నట్టు ఏదైనా సిచ్యువేషన్ లేదు. లేదా గుర్తు కావట్లేదు? లేదు. ఏది లేదు. ఓకే, డన్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నీవి? యూట్యూబ్ లో ఇప్పుడున్న రీచ్ కాకుండా మెయిన్ వీడియోస్ వల్ల కూడా ఇంకా వర్కౌట్ అవ్వాలి, నాకు దానిలోంచి రీచ్ రావాలనుకుంటున్నాను. యూట్యూబ్ లో ఇంకా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను, ఓన్లీ యూట్యూబ్ కంటెంట్ తో. చిన్నప్పుడు నువ్వు మీ బ్రదర్ ఇద్దరు మూవీస్కి వెళ్ళేవాళ్ళంట, స్కూల్ ఎగ్గొట్టి. మరి నువ్వు మాత్రం సేఫ్ అయ్యేవాడివి, బ్రదర్ ని మాత్రం ఇరికిచ్చేవాడు అంట, అవునా? అంటే సినిమాస్ కి అని కాదు, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు ఎక్కువ అన్నయ్య మానేసేవాడు, స్కూల్ కి వెళ్ళేవాడు కాదు. నేను వీక్లీ ఒక 5 days అని వెళ్ళేవాడిని, మా వాడు వెళ్తాం 1 day వెళ్ళేవాడు అంతే. సో నేను ఒకరోజు స్కూల్ లీవ్ పెట్టినా కూడా నేను వెళ్తాను కాబట్టి మా ఇంట్లో నన్నే ఉన్నారు. నేను ఎప్పుడైతే వెళ్ళానో అది రీజన్ చూపించి తమ్ముడు వెళ్ళట్లేదుగా నేను వెళ్ళనని మా అన్నయ్య గొడవ చేసేవాడు. సో దానివల్ల వాడు రోజు వెళ్తాడు నీకేంట్రా అని మా అన్నయ్యని తిట్టేవాళ్ళు. అంతే. మూవీస్కి వెళ్ళడం అంటే అంత ఐడియా లేదు, వెళ్ళలేదు ఎక్కువ. ఒకసారి వెళ్ళాము, అప్పుడు దొరికాం అనమాట. సో అది ఇన్సిడెంట్ అనుకుంటా. ఓకే, యాక్చువల్లీ నువ్వు నీ వీడియోస్ లో షర్ట్స్ చేంజ్ చేస్తూ ఉంటావు కదా, అంటే ఫస్ట్ మనం బాలయ్య బాబుకి అలాంటి వీడియోస్ చూసాము, అవునా? అంటే అది నీ వీడియో చూసే కాపీ కొట్టారా లేకపోతే? అఖండాలోనా ఒక సాంగ్ ఉంది కదా, ఏం సాంగ్ అది? జై బాలయ్య సాంగ్. ఏం నాకు తెలియదు అది ఎలా అంటే నాకు ఎందుకు డౌట్ వచ్చింది సడన్ గా, నీ వీడియోస్ చూసే వాళ్ళు ఫాలో అయ్యారా? ట్రాన్సిషన్ వీడియోస్ నువ్వు చూసావా అసలు ఆ వీడియో జై బాలయ్య? చూసాను, సాంగ్ చూసాను. ఆ తర్వాత అలాంటి రీల్స్ కూడా వచ్చాయి, అప్పుడు నీకు అనిపించిందా అంటే బాలయ్య గారు ట్రాన్సిషన్ ట్రై చేశారు అదే అనిపించింది? ఎలా ఎలా ఫీల్ అయ్యారు? ట్రై చేశారు కదా అని. అంటే నేను చేసే వీడియో అది ఒక పెద్ద హీరో చేశాడు. చిన్నప్పుడు చాలా ఫన్నీ థింగ్స్ చేసుంటాం, స్కూల్లో కానీ లేదంటే బయట ఫ్రెండ్స్ తో తోటల్లో ఆడుకుంటున్నప్పుడు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో నీ లైఫ్ లో ఫన్నీ మూమెంట్ ఏమైనా జరిగిందా? ఫన్నీ మూమెంట్ అంటే ఇంకా ఒకసారి ఖమ్మంలో అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాం. సో వాళ్ళ దగ్గర 2 రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు ఉంటే ఫ్రెండ్స్ మేము 4 కలిసి ఆ బండి తీసుకుని వెళ్ళిపోయాం. అక్కడ డిమార్ట్ ఉంటుంది, డిమార్ట్ ముందు కేసులు రాస్తున్నారు అనమాట ట్రాఫిక్ పోలీస్. మేము అది డిమార్ట్ వాచ్మెన్ అనుకొని చెప్పి మేము వెళ్ళిపోయాం స్టైల్గా. వాచ్మెన్ రా అనుకొని చెప్పి వెళ్ళిపోయాం మేము. అంటే ఒకళ్ళు మఫ్టీలో ఉన్నారు, ఒకళ్ళు పోలీసే. ఇంకా నేనేమో అరే వాళ్ళు కానిస్టేబుల్ ఏమో అని చెప్పి, సారీ వాచ్మెన్ రా అని చెప్పి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఫ్రెండ్ పట్టేసుకున్నారు, ఫస్ట్ బైక్ నా ఫ్రెండ్ ముందు వెళ్తే వాళ్ళిద్దరిని పట్టేసుకున్నారు. సో నేను వాళ్ళు చూసి అలర్ట్ అయిపోయి రివర్స్ చేసే గ్యాప్లో వాళ్ళ ట్రాఫిక్ పోలీసులో ఇంకొక అతను వాళ్ళ అబ్బాయిని స్కూల్ నుంచి తీసుకెళ్తున్నాడు. వాళ్ళు మమ్మల్ని చూసి మాకు బండి అడ్డు పెట్టేస్తాం. మేము జస్ట్ మిస్ వెళ్ళిపోయే వాళ్ళం. వాడేదో ఆ సార్ ఏదో పని మీద వెళ్తున్నప్పుడు మాకు అడ్డు వచ్చి మమ్మల్ని పట్టేసుకున్నారు. సో ఇంకా ఆ రోజు నైట్ అంతా మాకు గట్టిగా వేసుకున్నారు. అంటే కొట్టలేదు కానీ వాళ్ళ చూపులు చూస్తే భయం. అంటే 2 పోలీస్ స్టేషన్లో ఉండిపోయి ఒక 3 hours దాకా మేము అక్కడే ఉండి ప్రాబ్లం అయింది. ఓకే, సో ఇది నీ లైఫ్ లో జరిగిన ఫన్నీయెస్ట్ మూమెంట్, ఎప్పటికీ లైఫ్ లో గుర్తుపెట్టుకునే మూమెంట్? మిగతా గుర్తు రావట్లేదు.